నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. B2 స్టెల్త్ బాంబర్స్ అమెరికా ఇది ఉపయోగించింది. ఎక్కడ ఉపయోగించింది? ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం 4 B2 బాంబర్స్ని ప్రయోగించింది. ఒక్కొక్కటి కూడా ఏంటంటే వాటి లక్ష్యం భూగర్భంలో ఉన్న మిసైల్ సైట్లని, బ్యాలిస్టిక్ మిసైల్ సైట్స్ వేర్ ఈ మిసైల్స్ని తయారు చేస్తారు. భూగర్భం లోపల ఇరాన్ చేసుకుంటుంది. ఇరాన్కున్న టెక్నాలజీ, వాళ్ళకున్న సైంటిఫికల్ అడ్వాన్స్మెంట్ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్. అమెరికా కూడా అర్థం కాదు. ఇప్పటివరకు ఏంటంటే అమెరికా ప్రపంచానికి ఒక పిక్చర్ ఇచ్చింది, తానే తోపని. కానీ అమెరికాని మించిన తోపులు ఉన్నాయి, చాలా దేశాలు ఉన్నాయి, అందులో ఇరాన్ ఒకటి. ఇరాన్కున్న అడ్వాంటేజ్ ఏంటంటే 5000 సంవత్సరాల నాగరికత. అమెరికా పుట్టి 250 ఏళ్ళు. సో నాగరికతలోనే స్పష్టమైన వేరియేషన్ ఉంది. అండ్ ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ నుంచి ఇరాన్ డెవలప్ అవుతూ వచ్చింది. ఇలాంటి వలస దేశాలు లేకపోతే వలస రాజ్యాలు సంయుక్తంగా కలిసి ఏర్పాటు చేసుకున్న యుఎస్ఏ లాంటి దేశం కాదు ఇరాన్. రూపాయిని, డాలర్ని శ్వాసించే అమెరికాతో పోలిస్తే ఇరాన్లో ఉన్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి వెలకట్లేమ్మ. వాళ్ళు భూగర్భం లోపల ఈ బ్యాలిస్టిక్ మిసైల్ సైట్స్ని డెవలప్ చేసుకుని అక్కడ పెట్టుకున్నారు అంటే చిక్కకూడదని. ఇరాన్కు ఉన్న ఒక జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ కూడా ఏంటంటే విపరీతమైన పర్వత సానువులు, శ్రేణులు ఉంటాయి, వాగులు, వంకలు అండ్ గుట్టలు, చాలా దట్టమైన అడవుల మధ్య. సో కొట్టాలంటే మరి B2 బాంబర్స్ కావాల్సిందే. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మనం కనుక చూస్తే నతాన్స్ దగ్గర, ఎఫ్సహాన్ ఈ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ దగ్గర B2 బాంబర్స్ ప్రయోగం జరిగింది. కానీ అవి పూర్తి స్థాయిలో పెనట్రేట్ అవ్వాల. ఈసారి అలా కాదు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని పెట్టుకొని మొత్తంగా B2 బాంబర్స్తో పాటు టొమాహాక్ క్రూయిజ్ మిసైల్స్ని, F-35 ఫైటర్స్ని అండ్ లూకాస్ డ్రోన్స్ని కూడా ప్రయోగించింది అమెరికా సైన్యం. మొత్తం 4 B2 బాంబర్స్, ఒక్కొక్కటి కూడా 2000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబుల్ని మోసుకెళ్ళాయి. వన్స్ అది అలా పెనట్రేట్ అయిందంటే ఆ 2000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులు కూడా లోతైన భూగర్భ సదుపాయాలని ధ్వంసం చేస్తాయి. ఎంత లోతుకైనా ఎలగలవు, అంత బరువు, అంత లోడ్ తీసుకెళ్తున్నప్పుడు. ఈ విషయాన్ని సెంట్రల్ కమాండ్, అమెరికాలో ఉన్న సెంట్రల్ కమాండ్, డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ అనుకోవచ్చు, సెంట్కామ్ అంటారు, దీన్ని ధృవీకరించింది. ఇది ఇరాన్పై B2 బాంబర్లు రెండోసారి వినియోగించిన సందర్భం అని తెలిసింది. లాస్ట్ ఇయర్ జూన్లో చేశారు. దీని ప్రభావం ఏంటంటే 12 గంటల్లో 900 కంటే ఎక్కువ దాడులు, మొత్తం ఓవరాల్ ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుంటే మొత్తం 12 అవర్స్లో 900 కంటే ఎక్కువ దాడులు జరిగాయని చెప్పేసి పెంటగాన్ నివేదికే చెబుతోంది. రాడార్కి కనిపించకుండా ఉండే స్టెల్త్ డిజైన్ ఈ B2 బాంబర్స్ ప్రత్యేకత. 50,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి. 6,000 నాటికల్ మైళ్ళ దూరం రీఫ్యూయల్ లేకుండా ప్రయాణిస్తాయి. లోతైన భూగర్భ లక్ష్యాలను ధ్వంసం చేయడానికి ఈ బంకర్ బస్టర్ మునిషన్ సామర్థ్యం దీనికి ఉంది. సో ఈ దాడులు ఇంతకుముందు మధ్యప్రాచ్యంలో ఇప్పుడు పెంచాయి, ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తే యుగోస్లేవియా, ఇరాక్ యుద్ధాల సమయాల్లో కూడా B2 బాంబర్స్ ప్రయోగం జరిగింది. సో ఓవరాల్గా ఇది B2 బాంబర్స్ 2000 పౌండ్ల ఈ బంకర్ బస్టర్ బాంబ్స్ని అవి క్యారీ అవుట్ చేస్తూ భూగర్భంలోకి చొచ్చుకొని వెళుతున్నాయంటే ఈ బ్యాలిస్టిక్ మిసైల్ సైట్స్ని తునాతునియలు చేయటం అని చెప్పేసి తుత్తునియలు చేయటం అనేది B2 బాంబర్స్ ప్రధాన లక్ష్యం. అంటే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త లక్ష్యం. సో ఎంత పకడ్బందీగా ఇరాన్ కూడా అంతే పకడ్బందీగా ఎదురుదాడికి దిగుతోంది. ప్రకటన చేసింది, చివరి ఇరాన్ యోధుడు కూడా మీ అంతు చూసి కానీ చచ్చిపోడని చెప్పేసి. అలాగే ట్రంప్ కూడా ప్రకటన చేశాడు, ఎక్కువ చేస్తే తాడ తీస్తామని. తీస్తూనే ఉన్నాడు. అంటే రేపొద్దున ఒక బ్రహ్మాండమైన హ్యూమన్ సివిలైజేషన్ ఆ ప్రాంతంలో అంతరించిపోతుందనే ఒక అనుమానం కానీ, భయం కానీ అయితే ప్రాచీన నాగరికతలను అభిమానించే వాళ్ళకి పట్టుకుంది. సో నాగరికత విధ్వంసం చేస్తాడా, లేకపోతే ప్రజాస్వామ్య పునరుద్ధరణ, అంటే అమెరికా భావించినట్టు ప్రజాస్వామ్య పునరుద్ధరణ చేస్తాడా? ట్రంప్ మీద చాలామందికి రకరకాల ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏది జరుగుతుందనేది కాలమే సమాధానం చెప్పాలి.